ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ కోసం ఆ టీం ఈ టీము ఎవరో ఒకరు పోటీ పడుతుంటారు, కానీ ఒకే టీంలో ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇక్కడ ఏ టీం అనుకుంటారా? ఎల్ఎస్జి. నికోలస్ పూరను, మన మిచెల్ మార్స్. ఓపెనింగ్ దిగిన మిచెల్ మార్స్ 81 రన్స్ కొట్టాడు. 81 తను అవుట్ అయ్యేసరికి ఆరెంజ్ క్యాప్ తనకు చూపించింది అనమాట. తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ ఆల్రెడీ తనకు ఆరెంజ్ క్యాప్ తన దగ్గర ఉంది. నువ్వేంది నా ఆరెంజ్ క్యాప్ తీసుకునేది అన్నట్టు నికోలస్ పూరన్ తను వచ్చిన తర్వాత ఆ ఆరెంజ్ క్యాప్ తనకు వెళ్ళక ముందే తన స్కోర్ కొట్టేశాడు అనమాట. ఇన్నింగ్స్ అయిపోయే లోపల 85 రన్స్ కొట్టాడు. మళ్ళీ ఆల్రెడీ టాప్ లోకి వెళ్ళిపోయాడు. ఆరెంజ్ క్యాప్ తన దగ్గరే పెట్టేసుకున్నాడు, ఎవరికి ఇవ్వకుండా. వాటి బ్యాటింగ్ మొత్తం ఎల్ఎస్జి అంతా ఇప్పుడైతే టాప్ ఆర్డర్ మీదనే ఆధారపడింది. మార్క్రమ్, మిచెల్ మార్ష్, మన నికోలస్ పూరన్. నికోలస్ పూరన్ 6లు 4లు కొట్టందే నిద్ర పట్టేయట్లేదు. మీరు అవతల ఏ బౌలర్ అయినా కానీ, మీరు ఎవరైనా వేయండి, ఎంత మంది అయినా రండి, నా బాల్ మాత్రం బౌండరీలో ఉండాలి. అదే విధంగా దారుణంగా హింసిస్తున్నాడు బౌలర్స్. నిజంగా చెప్పాలంటే హింస పెడుతున్నాడు. ఒకప్పుడు గేల్ అన్నాడు, గేల్ ఉండేవాడు అట్లా కొట్టి, గేల్ కానీ డివిలియర్స్ కానీ. ఆ విధంగా ఒకసారి పూరన్ కూడా అన్నాడు, నేను ఓపెనింగ్ దిగితే గేల్ రికార్డు బ్రేక్ చేయగలను, 175 రన్స్ కొట్టగలను అని చెప్పి. ఖచ్చితంగా తను ఇక్కడ నిలబడ్డాడంటే మాత్రం ఏదో ఒక మ్యాచ్ ఖచ్చితంగా 175 కొట్టగలడు. అంత కేపబిలిటీ ఉంది, అంతటి హిట్టర్. ఫైనల్గా ఏంటంటే నెక్స్ట్ కోల్కతా సైడ్కి వస్తే బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. అలాంటి కోల్కతా మీద కొట్టాడయ్యా. ఎట్లా కొట్టాడు తెలియదు కానీ అంత బాగా కొట్టాడు. కోల్కతా కూడా ఏం తగ్గలే. వీళ్ళు టార్గెట్ 238 పెట్టారు ఎల్ఎస్జి. అయినా కూడా కోల్కతా కూడా ఈ మాత్రం భయపడకుండా బ్యాటింగ్ దిగింది. ఓపెనింగ్ వచ్చిన నరేన్ కావచ్చు, మన డీకాక్ తొందరగా అవుట్ అయిపోయాడు. నరేన్ మాత్రం ఆబ్వియస్లీ హిట్టర్, దారుణమైన హిట్టర్, అది తెలిసిన విషయమే. తర్వాత 1 డౌన్ వచ్చిన మన రహానే క్యాప్టెన్ ఇన్నింగ్స్. రహానే 2.0 నుంచి మళ్ళీ 3.0 అయినట్టున్నాడు అనమాట. అసలు రెడ్ చిప్ ఏమైనా పెట్టారేమో, రోబోకి పెట్టారు కదా, రోబో సినిమా రెడ్ చిప్ పెడితే రోబో అడ్డదిడ్డంగా బిహేవ్ చేస్తే ఎట్లా పడితే అట్లా అప్గ్రేడ్. సో ఆ విధంగా మన రహానే అయ్యాడు అనమాట. రహానే వచ్చేసి పిచ్చ కొట్టాడు, సడన్ గా అవుట్ అయిపోయాడు. కానీ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ కూడా ఆడాడు. ఆల్మోస్ట్ నియర్ బై వచ్చారనమాట లాస్ట్ లో. తర్వాత అక్కడ దడ వికెట్లు పడ్డాయి. లేకపోయింటే కోల్కతా కూడా గెలిచే అవకాశం ఉంది. మ్యాచ్ అయితే లాస్ట్ వరకు వచ్చింది, ఇంట్రెస్టింగ్ ఉంది మ్యాచ్. వీళ్ళు కూడా మధ్యలో ఏమంటారు, ఎల్ఎస్జి గెలుస్తారా అనుకునేదానికి కూడా అవకాశం లేదు. వట్టకాయలు వణికింటాయి ఖచ్చితంగా ఎల్ఎస్జి, కోల్కతా ఇలా ఫ్యాన్స్ కి. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు మ్యాచ్ ని. ఎక్కువ స్కోర్ ఉంది కదా, వార్ వన్ సైడ్ అయిపోవాలన్నట్టు వన్ సైడ్ అయిపోలే మ్యాచ్. కొట్టారు వాళ్ళు కూడా, పిచ్చ కొట్టారు. బౌలర్స్ దొరికినట్టు తురిమి పడేశారు. అంత కొట్టిన తర్వాత లాస్ట్ లో వికెట్లు దారుణంగా ఫెయిల్ అయిపోయాయి అనమాట, పడ్డాయి. దానివల్ల అవకాశం వల్ల అండ్ లాస్ట్ ఓవర్లో రింకు సింగ్ స్ట్రైక్లో లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఎల్ఎస్జి విన్ అయింది. అది ప్లస్ అనమాట.